ఆర్థికంగా ఏదున్నా కూడా మనం పిల్లల్ని చంపి చావడం అనేది కరెక్ట్ కాదు. సో నాకు ఇది కరెక్ట్ అనిపించట్లేదు. సో ఏదేమైనప్పటికీ మీరు ఉండి దీన్ని పరిష్కరించుంటే బాగుండేది అన్న అభిప్రాయం. ఎప్పటి నుంచి ఈ ఏరియాలో ఉంటున్నారు? ఇటువంటి ఘటనలు ఎప్పుడైనా జరిగాయా? ఈ మధ్యలో అయితే ఎప్పుడు లేదండి. నేను లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాను. 3 ఇయర్స్. 3 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు. ఐఎమ్ ఆల్సో యాజ్ ఎ ఫ్యాకల్టీ. నేను నారాయణ కాలేజ్లోనే. అతను కూడా తోటి ఫ్యాకల్టీ. అంటే మీకు ఎప్పుడైనా మొక్క పరిచయం ఎప్పుడైనా ఉందా? లేదండి నేను నారాయణ కాలేజ్లోనే ఓకే. సీనియర్ ఫ్యాకల్టీగా చేస్తున్నాను. సో నేను ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా తట్టుకొని నిలబడ్డాను తప్ప ఎప్పుడు ఓర్పు కోల్పోలేదు. సో మీరు అలా చేయడం కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం. ఎందుకంటే మీరు ఉండి సమస్యను పరిష్కరించుకోవాల్సింది అని నేను కోరుకుంటున్నాను. ఏం చెప్తారు? అంటే ఇటువంటి ఘటన ఎవరికి జరగొద్దని ఇప్పటికే నెటిజన్స్ అందరూ చెప్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎప్పటికీ కంప్లీట్గా చూసుకుంటే కూడా ఎప్పటికీ ఉండిపోవు. తాత్కాలికంగా ఈరోజు ఇబ్బందులు వచ్చాయి, దాన్ని జయించాలి అని అంటారా? మీరు ఏం చెప్తారు? అవును మేడం, ఎందుకంటే చావు అనేది పరిష్కారం కాదు. ఆర్థిక ఇబ్బందులు అందరికీ ఉన్నాయి మేడం. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నప్పుడు చాలామందికి ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ చావడం అనేది పరిష్కారం కాదు మేడం. చాలా పిల్లల్ని చంపేసి మరి వాళ్ళు కూడా చనిపోవడము చాలా తప్పు మేడం. నాకు కూడా ఉన్నాయి మేడం ఆర్థిక ఇబ్బందులు, చాలా ఉన్నాయి. కరోనా టైంలో అయితే చాలా ఫేస్ చేసినాం మేడం. అట్లాంటిది ఆ టైంలోనే అంత నెగొట్టుకొని చాలామంది బ్రతికారు. ఇప్పుడు ఈ టైంలో ఇలా చేయడం కరెక్ట్ కాదు మేడం.